అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం చాలా తక్కువ పదార్థాలతో ఎంతో రుచిగా తయారయ్యే పల్లీ రసం ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక్కసారి ఈ రసం చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేంత టేస్ట్ ఉంటుందండి. అన్నంలో తిన్నా, పులగంతో తిన్నా, లేదు వేడివేడిగా సూప్లా తాగినా కూడా చాలా బాగుంటుందండి. ఈవెన్ పొంగల్లో కూడా చాలా బాగుంటుందండి. మరి ఈ రసం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా చిన్న గోలీ సైజ్ అంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 5-6 ఎండుమిర్చిని వేసుకొని వేపుకోవాలి. ఎండుమిర్చి ప్లేస్లో మనం పచ్చిమిర్చితో అయినా చేసుకోవచ్చండి, కానీ దేని టేస్ట్ దాందే. నేనైతే ఇక్కడ ఎండుమిరపకాయలతో చేస్తున్నాను. ఎండుమిరపకాయ కాస్త వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇలా వేయించుకున్న ఎండుమిర్చిని అలాగే జీలకర్రని పక్కన ఉంచండి. అదే ప్యాన్లో గుప్పెడంత పల్లీలను తీసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుతూ వేయించండి. అప్పుడు పల్లీలు ఈవెన్గా వేగుతాయండి. ఇలా వేయించుకున్న పల్లీలని కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు అలాగే ఎండుమిరపకాయలు వేసి ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. బెల్లం వేయటం వలన మనకు రుచులన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. ఇందులో మనము చింతపులుసు వాడతాం కాబట్టి కంపల్సరీ బెల్లం వేసుకోవాలండి. ఈ పల్లి పొడిని కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఎంత ఎక్కువగా గ్రైండ్ చేస్తే అప్పుడు మనకు పల్లీలలో నుండి ఆయిల్ వదులుతుంది కదా, ముద్దలాగా అవుతుంది చూడండి. ఆ రకంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదండి, ఆ పులుసును కూడా పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయలని కూడా వేసి గ్రైండ్ చేసి పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పోపు దినుసులు, అలాగే 1 ఎండుమిరపకాయని తుంచి వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసి వేపుకోవాలి. కరివేపాకు చిటపటలాడాక 1 పెద్ద ఉల్లిపాయని పొడుగుగా కట్ చేసి వేసుకోండి. ఈ రసంలో ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేస్తేనే బాగుంటుందండి. పొడుగుగా కట్ చేసి వేసామంటే మనం తినేటప్పుడు కూడా పంటి కింద క్రంచీగా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ కూడా మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, కొద్దిగా వేపితే సరిపోతుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసి వేపండి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం ఉంది కదండి, ఆ రసంని పోసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కలుపుతూ ఉండండి, ఎందుకంటే ఇక్కడ మనం పల్లీలు వేసాం కాబట్టి అడుగు పట్టేస్తుంది. కాబట్టి కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించండి. రసం కన్సిస్టెన్సీ అనేది మరీ పలుచగా లేకుండా అలాగని మరీ చిక్కగా లేకుండా ఈ విధంగా ఉండాలండి. ఒకవేళ మరీ చిక్కగా అనిపిస్తే మాత్రం ఇంకొంచెం వాటర్ పోసి ఉడికించండి, సరిపోతుంది. చూడండి, ఇలా మనకు ఒక పొంగు వచ్చిందంటే సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. అంతేనండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ రసం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వర్షాకాలంలో చల్లటి వాతావరణంలో వేడివేడిగా తాగినా కూడా చాలా బాగుంటుందండి. మనకి ఇంట్లో దొరికే రెగ్యులర్ పదార్థాలతోనే చాలా సింపుల్గా సూపర్ టేస్టీ రసం రెడీ. మీరు కూడా తప్పక ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి సులభమైన మరియు రుచికరమైన వంటల కోసం మా సంధ్యా కిచెన్ ఇండియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching my video. Please like, share and subscribe to my channel. Thank you.